ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా, సో తనకి ఇంటి దగ్గర ఉండే టెంపుల్స్ చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే ఆ రోజు వైకుంఠ ఏకాదశి, ఫస్ట్ వెంకటరమణ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా క్యూ ఉన్నింది. సో ఆ లోపల ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి తర్వాత ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి, ఇక్కడ మహాలక్ష్మి లేఅవుట్లో వీరాంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్, చాలా ఇయర్స్గా ఉందన్నమాట. సో ఈ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకునేసి ఇంకా అక్కడ వైకుంఠ ఏకాదశి రోజు వెంకటరమణ స్వామి టెంపుల్ దగ్గర క్యూ ఏమైనా తగ్గిందేమో చూద్దాం. ఇంకా తగ్గినా తగ్గకపోయినా మనం వెళ్ళాల్సిందే, క్యూలోనే నిలుచుకొని ఎంతసేపు అవన్నీ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా దేవుని మొక్కునేసి కొద్దిసేపు అక్కడ కూర్చొనేసి ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోయి దారిలో ఏదైనా జ్యూస్ తాగుదాం అని చెప్పేసి జ్యూస్ షాప్కి అయితే వెళ్ళాం అనమాట. వెళ్ళి ఒక జ్యూస్ తాగుతున్నాము. మా ఫ్రెండ్ అయితే దానికి సిగ్గు చూడలేక చచ్చిపోతున్నాను. నేను ఎందుకు సిగ్గుపడుతుందో దానికే తెలియదు. ఎందుకు సిగ్గుపడుతున్నావే అంటే నవ్వుతుంది. నేనేమైనా ఏం చేస్తున్నాను, వీడియోనే కదా చేస్తాను. ఇంకా అయితే మేము జ్యూస్ వేసి ఇంకా క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వైకుంఠ ఏకాదశి రోజు అయితే టెంపుల్ చాలా బాగా డెకరేట్ చేసినారు, చాలా చాలా బాగుంది. ఆ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.